ట్రిప్ లో అందరికన్నా ఎక్కువ కష్టాలు ఎవరికైనా ఉన్నాయంటే అది ట్రిప్ ప్లానర్ కే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక మేమైతే ప్యారడైజ్ బీచ్ కాడికి వచ్చి ఏం చేసినాం అనుకుంటారా? ఏం చేస్తాం, తాగుడే వచ్చిందే తాగడానికి. ఇక అట్లా కూర్చున్నామో లేదో మావాడైతే బీర్లు తీసుకొని వచ్చిండు. కొంతమంది బీర్లు తాగిరు, కొంతమంది అయితే ఫాంటా తాగిరు మంగళవారం అని. బీచ్ లో బీర్ తాగితే ఆ ఫీల్ వేరు. నేనైతే మంచి ఒక బడ్వైజర్ టీన్ వేసేసిన. అట్లా తాగుడు అయిపోయిందో లేదో మా వాళ్ళు అయితే కబడ్డీ మొదలు పెట్టిరు. ఎట్లా ఆడిరో ఇక మీరే చూడు. ట్రిప్ లో అందరికన్నా ఎక్కువ కష్టాలు ట్రిప్ ప్లానర్ కి ఎందుకుంటాయి అన్న అంటే, మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తుంటే పాపం వీడియో ట్రైన్ ఎప్పుడు బుక్ చేయాలి, ఏ ట్రైన్ ఉంది లేదా, పైసలు ఎంత ఉన్నాయి, ఖర్చు అయినా అని చూసుకుంటూ కూర్చుంటుండు. అందుకే అన్న ట్రిప్ ప్లానర్ కి ఎక్కువ కష్టాలు ఉంటాయని. మీరు ట్రిప్ పోయినప్పుడు ఇట్లా కష్టపడ్డా మీ ట్రిప్ ప్లానర్ కి రీల్ షేర్ చేసి థ్యాంక్ చెప్పురి పాపం. మామూలు కబడ్డీ ఆడి ఆడి వచ్చినాక మామూలు పరిస్థితి ఇది. షూస్ ప్యాంటు మొత్తం ఉష్కనే, మొత్తం ఉష్కనే. ఇసుక ఇసుక ఎస్ శాండ్ ఇసుక ఇసుక ఇక ఉస్కంతా దునుకొని రూమ్ కి అయితే బయలుదేరినాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.